నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జగడం రచ్చ రేపుతుంది. కృష్ణా గోదావరి నది జలాలను ఒడిసిపట్టుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ కొట్టిపారేస్తుంది. ఇంతకీ కృష్ణా గోదావరి జలాల్లో ఏ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది? బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందా, కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందా? ఇదే అంశంపైన చర్చిద్దాం. చర్చల్లో పాల్గొన్నటువంటి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ నేత ఉపేందర్ గారు, కాంగ్రెస్ నేత మానవతరాయ్ గారు, బీజేపీ నేత కొప్పు భాష గారు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. మొదటగా చెప్పండి ఉపేందర్ గారు, బీఆర్ఎస్ నేత, కృష్ణా గోదావరి జలాల్లో అన్యాయం చేసింది బీఆర్ఎస్ఏ అని కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు మాట్లాడడానికి ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. వాళ్ళ ఫిలాసఫీ కానీ, మోటో కానీ, సబ్జెక్ట్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, ఓకే, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ యూ హ్యావ్ టు సే లైస్, దెన్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ద పీపుల్ విల్ బిలీవ్. ఓకే, and the basing on that, the believing on that, the always the Congress party ఈ అబద్ధాల ప్రపగండా తోటి చెప్పితేనే ప్రజలు నమ్ముతారని. ఇది నా వాయిస్ కాదు, ఇది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ వారు చెప్పినటువంటి అనేక ఇంటర్వ్యూలలో, టీవీలలో, బిఫోర్ ఎలక్షన్స్ వారు చెప్పిన అనేక సందర్భాలలో మీలాంటి మీడియా వాళ్ళు పిలిచి అడిగితే అయ్యా 420 హామీలు ఇస్తున్నారు, గ్యారంటీల పేరుతోటి ముందుకు పోతున్నారు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే అబద్ధాలే చెప్పాలి, అబద్ధాల పునాదుల మీద వాళ్ళు చెప్పినారు, ప్రజలు నమ్మిర్రు, ఇవాళ అధికారంలోకి వచ్చిర్రు. 20 నెలలు పాలన సాగిపోయిన తర్వాత ఈ అబద్ధాలు ఎక్కువ కాలం నడవు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమి కూడా అమలు చేయలేరనే పరిస్థితిలో ప్రజలందరికీ తెలిసిపోయిన సందర్భాలలో తెలంగాణ సమాజం మేల్కొని పొరపాటు అయింది, గ్రహపాటో పొరపాటో తప్పు చేసినాం, తినే అన్నంలో మట్టి పోసుకున్నామని అర్థమైంది. ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చేసేది ఏం లేక మళ్ళీ ఒక తప్పుడు ప్రపగండని వెనకకు తీసుకొని పోయి కేసీఆర్ గారి వల్లనే లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ నిర్ణయాల వల్లనే ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. అసలు ఎక్కువ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరండి? 65 సంవత్సరాలలో, 70 సంవత్సరాలలో, 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు నువ్వు కృష్ణాలో కానీ లేకపోతే గోదావరిలో కానీ అక్కడ ఎలకేషన్ జరిగింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి ఒప్పుకున్నది ఎవరు? 1969లో మీరు కదా. కాబట్టి అది పరంపర కొనసాగింపే కదా. కృష్ణాలో 811 టీఎంసీలు ఉంటే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తే చాలని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిండు. ఇది నిజం కాదా అనేది. ఒకటి ఏంటంటే గోదావరిలో ఉన్నటువంటి గోదావరి నుంచి 3000 టీఎంసీలు సముద్రానికి కలుస్తున్నాయి, ఇది వాస్తవం కాదా అని అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, అది తాత్కాలిక ఒప్పందంలో ఓకే ఈ 299 టీఎంసీలనే ఒక సంవత్సరానికి మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే అని ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మనం సెక్షన్ 3 ప్రకారము అక్కడ మరి కేఆర్ఎంబి ఏదైతే మనకి రావాల కృష్ణ ట్రిబ్యునల్ రావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి అనేక సార్లు 28 లెటర్లు కేంద్రానికి పెట్టి మన కేఆర్ఎంబి మన కృష్ణా రివర్ బోర్డు ట్రిబ్యునల్ కనుక వస్తే ఆ ట్రిబ్యునల్ ముందు మనకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటాల గురించి మనం ఆర్గ్యుమెంట్ చెప్పాం, మన ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చెప్పింది, మనం అందులో 500 పైకి చిలుకు మనకు టీఎంసీలు రావాలని ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అది మన ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ఏపీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది. అది తాత్కాలిక అలొకేషన్స్ 1 year కి మాత్రమే సంతకాలు పెట్టినాయి. కానీ దీనికి పూర్వం 69 నుంచి నేటి వరకు ఆ సంతకాలు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 69 నుంచి నేటి వరకు జరిగితేనేమో మీరు చేస్తే కరెక్ట్. కేవలం 1 సంవత్సరం తాత్కాలిక ఒప్పందాల కోసం మనం మాట్లాడి ఒప్పుకునేందుకు ఈ రకంగా చేస్తున్నారు. కానీ రేపు ట్రిబ్యునల్ అవార్డు వచ్చిన తర్వాత మనకు తెలంగాణలో రావాల్సిన ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణానది పారుతున్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాని బట్టి మనకు రావాలని మన వాటర్ రావాలని చెప్పేసి మనం కొట్లాడింది, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు పెట్టింది, ఇవన్నీ తప్ప. మరి గోదావరిలో కూడా మనకు 1920 మిగులు జలాల పేరుతోటి లేదా వరద జలాల పేరుతోటి ఏదో బనకచెర్ల
మా పేరుతోటి వారు తీసుకుపోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దాంట్లో కూడా మనకి ఆ 3000లో కూడా 1950 టీఎంసీలు నీళ్లు రావాలని చెప్పేసి కేసీఆర్ గారు లెటర్ పెట్టినాయని ఇవన్నీ వాస్తవమా? అసలు కేసీఆర్ గారు అంటేనే నీళ్ల కోసం, తెలంగాణ రైతాంగం కోసం కదా ఉద్యమాలు చెప్పినా, నీళ్లు నిధులు నియామకాలు చెప్పింది దేనికి చెప్పినారు? ఆ రోజు మనకి రైతాంగానికి నీళ్లు రావాల్సింది రాకపోతేనే, ప్రాజెక్టులు కట్టకపోతేనే తెలంగాణలో బీడు భూములు, తెలంగాణలో రైతాంగం ఆత్మహత్యలు, ఆకలి చావులు ఇవన్నీ ఉన్నాయనే కదా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి కరెంటు బిల్లులు పెంచితే డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ గారు అయ్యా పెంచకండి అయ్యా, మాకు అవకాశం ఇవ్వండి, ఆ కరెంటు బిల్లులు తక్కువ చేయండి అని చెప్పి లెటర్ రాస్తే కూడా వారు ఏం పట్టించుకోకుండా ధర్నా చేస్తే తుపాకులు పెట్టి కాల్చి లాఠీలతో కొట్టి ఆ రోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా. కేసీఆర్ గారు రాజీనామా చేసి గులాబీ జెండాను లేపి మానవతరాయ్ గారు చెప్పండి, నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం చేసింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నీటిని ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వదిలిపెడతారు? కాంగ్రెస్ చేసే ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలని కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. దీనికి మీ సమాధానం? ఇప్పుడు మా కొలువులు మాకు కావాలా అని పోరాటం చేసి కొలువులు తెలంగాణ బిడ్డలకి లేదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కొలువులు ఇచ్చారు. మా నీళ్లు మాకు కావాలంటే తెలంగాణకు నీళ్లు రాలేదు, కృష్ణా జలాల్లో గోదావరి జలాలు నీళ్లు రాలేదు, కానీ ఆంధ్ర ప్రాంతానికి ఆ నీళ్ళని కూడా తరలించారు. అదేవిధంగా నిధుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళ పార్టీ ఖజానాను 1600 కోట్లతో నింపుకున్నారు. ఇది వాళ్ళ యొక్క పరిపాలన. ఇక నేల విషయం మీద చర్చ కాబట్టి ఇక్కడ జరిగేది ఎవరి హయాంలో ఏం జరిగింది, గోదావరి నది పైన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తుంటే వీళ్ళు చూస్తూ ముద్దు నిద్రపోయారు, కృష్ణా జలాల్లో జలదోపిడీ చేస్తుంటే ఎట్లా నిద్రపోయారు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చేపల పులుసుకి, రొయ్యల పులుసుకు తాకట్టు పెట్టినటువంటి దిగజారినటువంటి రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా చర్చించుకుంది. ఎందుకంటే ఇవన్నీ నోటి మాటలతో కాదు, ఇలా అంకెలతో సాక్ష్యాలతో సహా ఉన్నాయి. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. మా తెలంగాణలో గోదావరి జలాల్లో 3000 టీఎంసీలన్నీ కూడా వృధాగా పోతున్నాయి అని చెప్పేసి మీరు వాడుకోండి అని చెప్పేసి యథేచ్ఛగా మీ ఇష్టమని వాడుకోమని దోచుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జలాల్లో అప్పటికే ఉమ్మడి రాష్ట్రం అయిపోయింది. మాట్లాడితే కాంగ్రెస్ 50 ఏళ్ళు అధికారం ఉందంటే మరి తెలంగాణ తెచ్చుకుంటే ఎందుకు? మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎందుకు అంటున్నా? అరే జలదోపిడీ నుంచి తెలంగాణ రక్షించడం కోసం, నియామకాలు కొలువుల నుంచి రక్షించడం కోసం, కాబట్టి తెలంగాణ బిడ్డల ముఖ్యమంత్రి అవుతాడు, కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంటే కొలువులు నిరుద్యోగులకు వస్తాయి, నీళ్ళన్నీ కూడా తెలంగాణకు వస్తాయి, నిధులు కూడా తెలంగాణలో ఉంటాయనుకుంటే ధనిక రాష్ట్రం కాస్త అప్పుల కుప్పగా మార్చారు. కాబట్టి దాన్ని కాపాడుకోలేకపోయారు. 10 ఏళ్లు కూడా చూస్తూ వాళ్ళని ఔదార్యంగా వ్యవహరిస్తూ, ఉదారంగా వ్యవహరిస్తూ వాళ్ళకు నీళ్లు ఇచ్చారు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు అప్పుడు అవార్డు చేయడం జరిగింది. 811 టీఎంసీల తర్వాత తెలంగాణ 14లో ఏర్పడింది. తెలంగాణ ఏర్పడినప్పుడు వీళ్ళు ఏం చేశారు? తెలియగల్లోళ్ళు ఎవడైనా 70% కృష్ణా నది తెలంగాణ నుంచి పారుతుంటే క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా ఆ నదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా తెలంగాణ వైపు ఉంటే వాళ్ళకు సంతకాలు పెట్టేందుకు రావాలంటున్నా. 512 టీఎంసీలు ఆంధ్రకు, 299 టీఎంసీలు తెలంగాణ. సంతకాలు పెట్టొచ్చి చేసిందంతా చేసి తప్పు చేసి ఆధారాలను దొరికిపోయి ఎక్కడ పరుగు పోద్దు అని చెప్పి ఇప్పుడు సమర్థించుకునే ప్రయత్నం ఒక తప్పు కాదు. అది కేవలం తాత్కాలిక ఒప్పందమే అనేది కూడా చెప్తున్నారు. ఒకసారి తాత్కాలిక ఒప్పందం మీద సంతకం పెడితే దాని మీద కూర్చుంటారు వాళ్ళు. ఆమె ఇప్పుడు అదేగా సమస్య. అయినప్పటికీ ఇప్పుడు మనం ఏం కోరుతున్నాం? వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయట్లేదు. బరాబర్ ఇప్పుడున్నటువంటి ట్రిబ్యునల్లో గోదావరి బేసిన్ అవార్డు 2లో జరుగుతున్న దాంట్లో వాదనలో బలంగా వినిపిస్తున్నాం. మాకు కావాల్సింది 575 టీఎంసీలు అని మేము స్పష్టంగా కొట్లాడుతాం. ఇది తెలంగాణ ప్రజలు. అందుకే అంటున్నా, ఈ టీవీలో చర్చ, ఆ పబ్బుల్లో క్లబ్బుల్లో చర్చ కాదు, అసెంబ్లీకి రండి అంటున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మాజీ ప్రతిపక్ష నాయకుడితో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు, వీళ్ళు ఎంతమంది వస్తారో శాసనసభ్యులు అంతమంది రండి. అందుకే చట్టబద్ధంగా దేవాలయాలతో సమానం చట్టసభలు. ఆ చట్టసభలోకి చర్చించమంటే వాళ్ళు దొంగ తిరుగుడు మాట్లాడతారు, అక్కడ రాండి ఇక్కడ రాండి అని అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తారు. అసలు అబద్ధాల పునాదుల మీద 10 ఏళ్లు పాలించింది వాళ్ళు. అందుకే మీరు అబద్ధాలు ఆడుతున్నారా, మేము అబద్ధాలు ఆడుతున్నాం, వాస్తవాలు తెలియాలి. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అధికారం పోయింది కదా,
తెలంగాణ ఆంధ్ర మధ్య విభేదాలు రాజేసే ప్రయత్నం చేస్తారు. నీటి వివాదాలు పరీక్షించడం కాదు. ఓకే. ఆ రోజు ఆయన గోదావరి జలాల్లో అసలు మనకు వచ్చే వాటి నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. ఓకే. నికర జలాల్లో మనకు 925 టీఎంసీ ఉన్నది. ఓకే. 30 టీఎంసీలు వృధా పోతున్నాయి. మరి మహానుభావుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు హరీష్ రావు గారు 1900 టీఎంసీలు మనం వాడుకోవచ్చు, మాకు 1900 టీఎంసీలు వాటా ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడతాడు? అంటే తప్పు జరిగింది, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మానవతరాయ్ గారు మీరు బనకచెర్ల ఇష్యూ తీశారు కాబట్టి చెప్తా ఉన్నాను. బనకచెర్ల అంశం అనేది బీఆర్ఎస్ నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి బనకచెర్లకు మన నీటిని దోసుకపోతున్నారు, మన నీటిని తరలించకపోతున్నారు, కాంగ్రెస్ అప్రమత్తం కావాలని ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు అనేది ఒక విమర్శ. మీరు గుర్తుపెట్టుకోండి, జనవరి నెలలోనే మేము డిబేట్ చేస్తున్నాం టీవీ ఛానల్లో. టీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు. ఆ తర్వాత జనవరి 20వ తారీఖున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు అధికారికంగా మా సిడబ్ల్యూసికి గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేశారు బనకచెర్ల ఆపాలని చెప్పి. నోటి మాటలతో కాదు, మీ జీను మన మన రాజును రమ్మనండి, మధ్యాహ్నం ఏ టైం రమ్మంటారో లేక అప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ పేపర్ కటింగ్స్ కూడా పట్టుకొస్తాం. అంటే వీళ్ళ మానవతరాయ్ గారు మీరు చెప్తుంది కరెక్ట్ గా వీళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటి అంటే వీళ్ళ ప్రధాన రాజరెడ్డి గారు మీరు అడ్డుపడకండి, అడ్డుపడలేదు, నాకు అడ్డుపడకండి. ఓకే ఓకే. సివిల్ వర్క్స్ అన్ని పూర్తయితున్నాయి, 70-80% పూర్తయింది. నిద్రపోయారు మొత్తం 2023 దాకా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదు? వాళ్ళ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతుంటే మీరు నిద్రపోయారు. అదే విధంగా 2016లో జలశక్తి మంత్రి ఉమాభారతి గారి దగ్గరకు వెళ్లి హరీష్ రావు గారు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా ఉమామహేశ్వరరావు గారు వీళ్ళు వెళ్లి ఇదే దాన్ని అంగీకరించుకొని గోదావరి జలాల పైన మరి వృధాగా పోతున్నాయి అని చెప్పి సంతకాలు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా చూస్తూ చూడనట్టు బనకచెర్ల పట్టుకోవడానికి ఆమోదం ఇచ్చింది. ఆడ నగరీకు ఏం మాట్లాడండి కేసీఆర్ గారు, చేపల కూర, రొయ్యల పులుసు తిని బేసిలు లేవు, బేసిజాలు లేవు, రాయలసీమ రత్నాలసీమ చేస్తా అంటే ఏంది? బనకచెర్ల అంటే మన పోలవరం నుంచి నీళ్ళని, గోదావరి నీళ్ళని కృష్ణ మన గుంటూరు జిల్లా బొల్లేపల్లి ఆ బ్యారేజ్ వద్ద అక్కడ తరలించేసి అక్కడ నుంచి నాగార్జున సాగర్ కుడికాలంలోకి పోసి ప్రకాశం బ్యారేజ్ లో పోసి అక్కడ నుంచి మరి నల్లమల ద్వారా ఆ ఎక్కడైతే బనకచెర్ల ఉందో అక్కడ నుంచి హెడ్ రెగ్యులేటర్ తరలించి నగరీ దర్శి అంటే మన రోజా గారి నియోజకవర్గం నగరీ దర్శి నియోజకవర్గాలు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు తరలించుకుపోయే విషయం అంటే మొత్తం 400 టీఎంసీలు తరలించకపోండి అని చెప్పిండు ఆయన. చెప్పి రాయలసీమ రత్నాలసీమగా మారుస్తానని చెప్పి అంతా చెప్పి అన్ని వీడియోలు, పేపర్ కటింగ్స్ మా దగ్గర ఆధారాలతో సహా ఉన్న వాళ్ళు నమస్తే తెలంగాణ వేరే పత్రిక కాదు, నమస్తే తెలంగాణ పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే మాట్లాడదాం ఉపేందర్ తో మాట్లాడదాం. ఉపేందర్ తో మాట్లాడే ముందు బీజేపీ నేత కొప్పు భాష గారు ఉన్నారు. కొప్పు భాష గారు చెప్పండి, తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. జల జగడానికి కారణం ఒక ప్రభుత్వం పైన ఇంకో ప్రభుత్వం విమర్శలు చేసుకుంటుంది. అసలు మన తెలంగాణ నీటి వాటర్ను కాపాడుకోవడంలో అటు బీఆర్ఎస్ విఫలమైంది, కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ అంశాన్ని? ముందుగా రాజ్ న్యూస్ సంబంధించినటువంటి ప్రేక్షకులకు, ఈ ప్యానల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు మానవతరాయ్ గారికి, ఉపేందర్ గారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు 2-3 రోజుల నుంచి బాగా చర్చ జరుగుతా ఉన్నది. మీరు వస్తారా, మేము రావాలన్నా, ఫామ్ హౌస్ కి వస్తారా, లేకపోతే ఇంకో దగ్గరకు వస్తారా, ఇంకో దగ్గరకు వస్తారా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందో మనకు తెలుసు, 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ. ఈరోజు ప్రజలు 2 పార్టీల మీద బేజారు చెందుతా ఉన్నారు. ఇద్దరు ఆడే డ్రామాలు చూసి అది ఏం చేస్తా ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళని చెప్పేసి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. అసలు ఈ విషయాలు పక్కదాలో పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు, వీళ్ళ సమస్యలు ప్రజలు ఆలోచన చేసే టైంలో సైడ్ ట్రాక్ చేసి మిగతా విషయాలను తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రాకుండా రాకపోయే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాకుండా రాకపోయి వాళ్ళ పార్టీ అలా వ్యవహారికంగా చూసుకుంటుంది. దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎందుకు ఆలోచన వస్తుందో తెలియదు. కానీ ముందుగా ఇప్పటిదాకా 2 నాయకులు చెప్పారు, ఈ రాష్ట్రం వచ్చిందే తెలంగాణ రాష్ట్రం కోరుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవన్నీ విషయాలని చెప్పేసి. రోజు నీళ్లలో 2 పార్టీలు మోసం చేసినటువంటి చరిత్ర తెలంగాణ. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఇప్పటిదాకా మానవతరాయ్ గారు చెప్పినట్టు
ఆవిడ పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పోయి సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో ఎంత మోసం చేసిందో ఎంత అన్యాయం చేసిందో మనందరం తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని సర్దిద్దాలా లేకపోతే ఇంకో ఏ రకంగా ఆలోచన చేయాల్సింది మేము ఫామ్ హౌస్కి వస్తాం, లేకుంటే మీరన్నా రండి, లేకుంటే మీరు మొన్న కేటీఆర్ ఏదో ప్రెస్ క్లబ్ లో పోయి ఏదో ఆయన ఒకటి సవాల్ వేసినాడు. ఈ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతోని అతలకుతలమైతా ఉన్నారు. ఈ రోజు వరకున పంచాయతీ ఎలక్షన్లు లేక ఎవరి దగ్గరికి వాళ్ళు ప్రజలు ఎవరి దగ్గరికి పోయి సమస్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సంవత్సరం నరా దాదాపు సర్పంచ్ ఎలక్షన్లు లేవు, 1 year ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లు లేవు. ఈరోజు ప్రజాప్రతినిధులు లేనటువంటి గ్రామాలు ఏర్పడి ఈరోజు ప్రజలు సమస్యలతో అతలకుతలమవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు 6 గ్యారెంటీల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో, గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం దేనికి కారకులైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి ఆ పార్టీ ప్రజలు 10 ఏళ్ళు వాళ్ళకి అధికారాలకు ఇస్తే అనేక మోసాలతోని 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలిస్తే ఆ మోసాల కన్నా ఎక్కువ వారు తక్కువ చేయాలి, వారికన్నా ఎక్కువ మోసాలు చేస్తామని చెప్పేసి 1 కాదు 2 కాదు సాధ్యం కానటువంటి హామీల పేరుతోని గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈరోజు నిరుద్యోగాలను పక్కకెట్టింది, ఈరోజు పింఛన్లు ఇస్తామని చెప్పి పింఛన్దారులను పక్క పెట్టింది, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు లేకుండా అనేక హామీలతోని ఈరోజు ప్రజలను మోసం చేసుకుంటా మభ్య పెట్టుకుంటా ఇటువంటి నీళ్ల విషయంలో నిధుల విషయంలో పక్కదారి పెట్టిస్తున్నటువంటి పార్టీలు 2 పార్టీలు. కాబట్టి 2 పార్టీలను ఈ యొక్క తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ పార్టీ ఏం తక్కువ కాదు, ఈ పార్టీ ఏం తక్కువ. అంటే నీళ్ల విషయం కూడా ముఖ్యమైన అంశమే కదా. నీళ్ల దోపిడీ జరుగుతుంది, ఆంధ్రకు అప్పనంగా కట్టబెడుతున్నారని కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ ఆరోపణలు, బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ఆరోపణలు, అది కూడా ఇంపార్టెంట్ కదా. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఏదైతున్నదో ఈ రోజు దాన్ని సర్దిద్దాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాన్ని ఏ రకంగా సాధించాలి, ఒక కూర్చొని అసెంబ్లీలో మాట్లాడుకుంటామా లేకపోతే వేరే దగ్గర మాట్లాడుకుంటామా, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు ఎట్లయితే న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిందే ఊకే డిస్కషన్ చేసుకుంటే కూడా బాగా అనిపిస్తుంది కదా. ప్రతిసారి మోసం చేసింది. మనం వచ్చిన అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాని రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది, పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు రావాల్సినటువంటి నీళ్లు ఏవైతున్నాయో 599 టీఎంసీలు అవి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తేవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ట్రిబ్యునల్ ఉందో 2 సంబంధించిన అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గర కూర్చొని ఆ యొక్క విషయాన్ని మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ 2 రాష్ట్రాల పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఊక డ్రామాలు ఆడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి నీటి సమస్యను పరిష్కరించవచ్చు కదా, ఎవరికెంత వాటా ఇవ్వాలి కూర్చోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడానికి రెడీ ఉంటుంది ఎప్పుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూర్చుంది కేంద్రం దగ్గరనే కదా. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువు అని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర కూర్చొని జరిగినటువంటి విషయాల మీద మాట్లాడుకుంటే మంచిది. మొన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. దాదాపు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది పక్క రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొప్పుబాటి గారు, మీరేమో రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అసలు కాంగ్రెస్ భాగస్వామ్య పక్షం కాదు కదా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షము, మీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, మీతో మిత్రపక్షం కదా, కాంగ్రెస్ తో మిత్రపక్షం ఏముంది? నేను విషయం ఒకటే చెప్తా ఉన్నా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇది పార్టీ రాజకీయాలు మాట్లాడతారని, పక్క రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కేంద్రం దగ్గర కూర్చొని ఈ కృష్ణా వాటర్ సంబంధించినటువంటి గతంలో తప్పులు ఏం జరిగినాయి, మాకు రావాల్సినటువంటి వాటా మీద కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయ్యేటటువంటి విషయం. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి తప్పిదం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఇప్పటిదాకా పెద్దలు అంటారు 1 yearకే మేము చేసినాం. 1 year చేసినా, 6 నెలలు చేసినా, నెలకు చేసినా అది తప్పే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రం కదా. ఆ విషయాన్ని వదిలేసి మేము సంవత్సరానికి సంతకం పెట్టాము, 2 ఏళ్లకు సంతకం పెట్టలేదు, సంవత్సరానికి సంతకం పెట్టారు, 10 ఏళ్ళు కదా మీరు పాలించింది. 10 ఏళ్ల నుంచి నీళ్లు ఆంధ్ర పోతూనే ఉన్నాయి కదా, ఆంధ్ర దోచుకోపోతూనే ఉంది కదా. మీరు ఆ రోజు మాట్లాడినటువంటి విషయాలు వారు మాట్లాడతారు.
ఈ విషయాలు మనం టీవీలలో మాట్లాడుకుంటే అంత ఈజీ కాదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం దగ్గర కూర్చొని ఈ వాటాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ ప్రజలకు న్యాయం చేసేటటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు తాత్కాలికంగా సంతకం పెట్టారు, తాత్కాలికంగా చేసినా గానీ వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టే తాత్కాలికంగా చేసినా తప్పేనా ఒకటి. రెండోది ఏంటంటే సీమాంధ్ర పాలకుల కంటే, సీమాంధ్ర ప్రాంత పాలకులు పాలించిన దానికంటే కేసీఆరే ఎక్కువ తప్పు చేసిండు అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. ఇప్పుడు అందుకే ఫస్ట్ నుంచి మీకు మళ్ళీ మొదటికి వచ్చింది. అందుకే సరే వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, అబద్ధాలు ప్రజలు చూసిర్రు, ప్రజలకు తెలుసు ఎవరేం చేసిర్రు అనేది. ఇప్పుడు ఈ తాత్కాలిక ఒప్పందం 1 year మనం పెట్టినటువంటి సంతకము 69 నుంచి వస్తున్నదే కదా. 69 నుంచి ఏదైతే జరుగుతున్నదో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని ఎలకేషన్ ప్రకారం జరిగిందే కదా. మనం మళ్ళీ అదే చెప్తున్నా నేను, ఇప్పుడు కూడా KRMB ముందు మనం సెక్షన్ 3ని అమలు కొరకు తీసుకొచ్చి అక్కడ వాదనలు వినిపించి 600 TMCలు దగ్గర రావాలని చెప్పేసి ఇప్పుడు ఆ ట్రిబ్యునల్లో అది జడ్జిమెంట్కున్నది ఏపీ వాదనలు చేయాలని మనం చెబుతుంటే దాన్నే పట్టుకొని అట్లా ఇంకో మాట వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో మన రోజా ముచ్చట తీసుకొస్తున్నారు, చేపల పులుసు రొయ్యల పులుసు అంటున్నారు. మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి మిరపకాయ బజ్జీలు తిన్నాడు అక్కడ, ఏది చంద్రబాబు నాయుడు గారితో. లేదంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రగతి భవన్ ప్రజాభవన్ కో పిలిచి చర్చలు చేశారు. ఏమంటున్నా ఏది చేసినా కూడా ప్రోగ్రెసివ్ మెథడ్ నే చేస్తాడు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ నీళ్లకి నష్టమయ్యేటట్టు ఎక్కడ కూడా ఏ కమిట్మెంట్ గానీ ఏ సంతకం గానీ పెట్టలేదు. మనకు రావాల్సిన ఫెయిర్ షేర్ కోసం గోదావరిలో గానీ ఇక్కడ గానీ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు ఇక్కడ పబ్బులను, క్లబ్బులను, జర్నలిస్టులను అవమానించే విధంగానో లేకపోతే ఆ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ని అవమానించే విధంగానో మీరు అధికారంలో ఉన్నారు కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే మాట్లాడవచ్చు కాక. అంటే మేము ఏమంటున్నామంటే అక్కడ మీరు ఒకటి మాట్లాడతారు, మేము ఒకటి మాట్లాడతాం. అక్కడ జర్నలిస్టులు మనకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వి ప్రకాశ్ లాంటి మేధావులు ఉన్నారు, అక్కడ దేశపాండే లాంటి వాళ్ళు ఉన్నారు, కోదండరాం లాంటి వారు. కోదండరాం సార్కి ఇవన్నీ విషయాలు తెలుసండి. ఈ రోజు నిన్న ప్రజాభవన్ లో కూర్చొని అలా ఇవన్నీ కూడా చెప్తుంటే ధృతరాష్ట్రులాగా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అసలు తెలంగాణ ప్రజా ప్రయోజనాలు ఏంటి, తెలంగాణ నీళ్ళు ఏంటి వారికి తెలియదా? ఆ రకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ పెట్టి కమిటీ వేయండి, మేము చెప్పేది కాదండి. ఇలా ప్రతిపక్షంగా మీరు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని బదనాం చేసుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ లేనిపోని కాకి లెక్కలు చెప్తూ ఇంటర్ప్రిటేషన్లు, పై లైన్లో పారాగ్రాఫ్లో ఒకటి ఉంటే దాన్ని వదిలేసి కింది లైన్లో ఒకటి ఉంటే వదిలేసి మధ్య పారాగ్రాఫ్ చదివి కేసీఆర్ గారు చేసిండని తప్పుడు ప్రచారాలు కాకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ జలరంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఇలా మన దగ్గర దేశపాండే గారు ఉన్నారు కదా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి వి ప్రకాష్ గారు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా జయశంకర్ సార్ తోటి ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమంలో మనకన్నా ఎక్కువగా వాళ్ళు మాట్లాడిన వాళ్ళే కదా. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే TRS పార్టీగా మీ మీద మీరు బురద జల్లుతుంటే, 2 పిల్లులు కొట్లాడుతుంటే ఈ రోజు కోతి వేసుకపోయినట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు బనకచెర్లను తీసుకుపోతా ఉన్నాడు కదా. ఇలా బనకచెర్ల ఒకసారి కనుక బయటికి పోతే నీళ్లు కావేరీ టు గోదావరి టు కావేరి అంటే తెలంగాణ ఎడారి అయిపోతున్న పరిస్థితులు కదా. వీటిని ఎట్లా ఆపాలి ఏం సంగతి అని చెప్పేసి ఇప్పుడు వారు భాస్కర్ గారు ఒక ప్రోగ్రెసివ్ మెథడ్ లో చెప్పారు. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని దీన్ని పరిష్కారం చేయొచ్చు కదా. ఇవన్నీ వదిలిపెట్టి ఎందుకు ఇలాంటి మళ్ళీ ప్రజలలో వెనకటి ముచ్చట్లే చెప్పుకుంటే కాలం గడుపుతారు? నువ్వు ఎట్లా చేస్తావు, ఏ రకంగా చేస్తావు? ఒకవేళ మనకు నిజంగా ఫెయిర్ షేర్ రావాలంటే ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడగా మనం ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఆగిపోయినాయి, ఇంకా బెటర్ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్పాలి అంటే నువ్వు అనుభవం ఉన్న కేసీఆర్ గారు వారి జీవితం మొత్తం కూడా నీళ్ల గురించే మాట్లాడారు కదా. వారి దగ్గర నుంచి సలహాలు తీసుకో. నువ్వు ఫామ్ హౌస్ కు పోతావో మాకేం అభ్యంతరం లేదు, అసెంబ్లీకి పిలుస్తూ మాకేం అభ్యంతరం లేదు, నువ్వు ఇక్కడ మన బసిరిబాగ్ ప్రెస్ క్లబ్, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ మాకేం అభ్యంతరం లేదు. కానీ భాషని మార్చుకో, ఒక మర్యాద ఇవ్వు, పెద్దలతో మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి తమరు కూడా అన్ని విషయాలు తెలుసుకొని అందరం కలిసి తెలంగాణ ప్రజా ప్రయోజనాలను నిలబెట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా నువ్వు చేసినా అంటే 60 సంవత్సరాల తెలంగాణకి మరణ శాసనం రాసింది ఎవరండి? తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసింది ఎవరు? తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు ఎవరు? అసలు ప్రత్యేక రాష్ట్రం విడిపోయింది ఎక్కడి నుంచి? మీ పాలనే కారణం కాదా? ఆత్మహత్యల ఆకలి సాగులు తెలంగాణ. ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజా ప్రయోజనాలకి ఇబ్బంది కలిగే విధంగా
తెలంగాణకి రావాల్సిన ఫెయిర్ షేర్ కృష్ణా గోదావరిలో రాకుండా ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేదు. దీని మీద ఏ చర్చకి కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మా నాయకులు అసెంబ్లీకి కానీ, ప్రజాభవన్ కానీ రానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. 100% వస్తాము. పూర్తిగా కన్క్లూజన్ చేయడానికి వచ్చాను. అందుకే నేను ఏమంటున్నా, జలరంగ నిపుణుల్ని పెట్టండి. అయితే రేవంత్ రెడ్డి కూడా ఎవరి గౌరవాన్ని భంగం కలిగించను, ఎవరైనా రాండి బేషజేల్ అని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. కేసీఆర్ రాండి, వాళ్ళ గౌరవానికి ఏం భంగం కలిగించను, అసెంబ్లీ కంటే అసెంబ్లీకి, లేకపోతే ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్, అసెంబ్లీ సమావేశాలు పెట్టమని లేఖ రాస్తే ఏమవుతుంది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము రాస్తామండి. ఇప్పుడు గతంలో మన అసెంబ్లీ చర్చలు చూసినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో మనము అసెంబ్లీలో చర్చ చేస్తున్నప్పుడు ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఆ భాష, ఆ పద ప్రయోగాలు గాని, చెప్పే అబద్ధాలు గాని, వ్యక్తిగతంగా కించపరచడం గాని, చావులు కోరుకోవటం గాని, బట్టలు నిప్పి కొరత అనటం గాని, ఇవన్నీ అక్కడ కూర్చొని చర్చ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనండి. ఇప్పుడు వారు ఒక 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కొరకు కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించిండు. తనకి తెలిసిన విధంగా అభివృద్ధి చేసిండు. తెలంగాణ రాష్ట్రము 10 సంవత్సరాలలోనే భారతదేశంలో హర్యానా, పంజాబ్ తలదన్ని విధంగా ఇవాళ మనకి అన్ని లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించే స్థాయికి తీసుకొచ్చిన ఇవన్నీ అబద్ధాల. జీడిపి విషయం కానీ, జిఎస్డిపి విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఇప్పుడు కాకే లెక్కలు చెప్పింది, పార్లమెంట్ లో లెక్కలు చెప్పినారు కదా, ఇవన్నీ మనం కాదనిలేం కదా. అలాంటి నాయకుడిని మీరు కూర్చొని వారి అనుభవాన్ని తీసుకొని, లేకపోతే ఒక కమిటీ వేసి, మళ్ళీ కూడా అంటున్నాను నేను, ఇప్పుడు నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఎవరు తప్పు చేసిరు, ఎవరు ఒప్పు చేసిరు, ఒకవేళ జరిగితే జరగవచ్చు కాక గత పాలకుల యొక్క పుణ్యమా అని చెప్పి ఇప్పుడు మనం ఫేర్ షేర్ తెచ్చుకోవాలి. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మనం చెప్పినాం 600-570 పైగా టీఎంసీలు నీళ్ళు రావాలి అంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఎట్లా నీళ్ళు పెట్టాలి అనే విషయం మీద మీరు చర్చ చేసి, అక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, దేశపాండే గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఈ విషయాల మీద అవగాహన ఉన్న ఉద్యమంలో బ్రహ్మాండంగా పనిచేసిన ఉద్యోగ సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, న్యాయవాదులు కానీ, జర్నలిస్టులు కానీ ఒక కమిటీ వేయండి. ఒక కాంగ్రెస్ ఒకవైపు కూర్చోండి, ప్రతిపక్షంగా మేము కూడా ఒకవైపు కూర్చుంటాం. మీ ఆర్గ్యుమెంట్స్ మీరు చెప్పండి, మా ఆర్గ్యుమెంట్స్ మేము చెప్తాం, క్రోడీకరించుకుందాం. అక్కడ బనకచెర్లను ఆపి తెలంగాణ ప్రజల నోట్లో మట్టుకొట్టే విధంగా కావేరి టు మన ఇక్కడి నుంచి మా అక్కడికి కనుక తీసుకపోతే, బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే తెలంగాణ ఎడారి అవుతుంది. గోదావరి టు కావేరి అని అంటే పెన్నా బేసిన్ లో వాళ్ళకి నీళ్లు కనుక వదిలితే ఇక్కడ మళ్ళీ తెలంగాణ ప్రజలు గోసపడే పరిస్థితులు వస్తాయి, ఆకలి చావులు, ఆత్మహత్యలు వస్తాయి. అరే నాయన మోటార్ లాంచ్ చేయండి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేసి నీళ్లు తీయండి, నీళ్లు పోతున్నాయి, నీళ్ళని వెళ్ళిపోతున్నాయి. గోదావరిలో కలవకుర్తి మోటార్ లాంచ్ చేసిరు, మీరు అట్లనే మోటార్ లాంచ్ చేయండి. మీరు విమర్శ చేస్తే చేతురు కాక, మమ్మల్ని బంధనం చేస్తే చేతురు కాక, మేమేం కాదట్లేదు. కాళేశ్వరం ప్రమాదంలో ఉంది, ఏది నింపినా గానీ మొత్తం గ్రామాలే మునిగిపోతాయి, సమ్మక్క బ్యారేజ్ పోతుంది, తర్వాత 44 గ్రామాలు ముప్పుకు గురవుతాయి అనేది కూడా రిపోర్ట్ ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు కదా. కూడా శుద్ధ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఏసీఏ వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారు అంటే, మేడిగడ్డని రిపోర్ట్ చేసుకోండి, ఆ 2-3 పిల్లర్లు కూలిపోతే ఎల్ఎన్టీ కూడా రెడీగా ఉన్నది, అది రిపేర్ చేసుకుంటే ఈ పరిస్థితులు రాకపోవు. మీరు ఈ మేడిగడ్డ సంబంధం లేకుండా కూడా మీరు బయట కనుక పంపులు ఆన్ చేస్తే నీళ్ళని పోతాయండి. చెక్ డ్యాములు నింపుకోవచ్చు, కాలువలు నింపుకోవచ్చు, చెరువులు నింపుకోవచ్చు. గతంలో టీఆర్ఎస్ ఎట్లా చేసిందో మీరు అట్లా చేయవచ్చు. మేడిగడ్డను చంపేస్తే మేడిగడ్డ నుంచి రేపు వచ్చే ప్రాణహిత నీళ్లు మొత్తం కూడా అక్కడి పోలవరం వెళ్ళిపోతాయి, పోలవరం నుంచి బనకచెర్ల పోతాయి, బనకచెర్ల నుంచి రాయలసీమ వెళ్ళిపోతుంది. వారి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా కేసీఆర్ గారిని తక్కువ చేయాలనో, బీఆర్ఎస్ తక్కువ చేయాలనో ప్రజలలో మీరు చేసిరు ఆ ప్రయత్నం చేసిరు, మీరు సక్సీడ్ కూడా అయ్యారు. అబద్ధాలో పొరపాటో గ్రహపాటో, కానీ ఇప్పటికైనా మీరు చేయాల్సింది ఏంది, ఈ విషయాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ గారి అనుభవాన్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంతకుముందు చేసిన హరీష్ రావు గారి అనుభవాన్ని, అంతకుముందు ఉన్న ఆఫీసర్ల అనుభవాన్ని తీసుకొని ఆ నీళ్ళని తీసుకొచ్చి నింపండి, కాళేశ్వరం ద్వారా కూడా నింపండి. మనోహర్ గారు కేసీఆర్ అనుభవాన్ని, హరీష్ రావు అనుభవాన్ని తీసుకోండి, సలహాలు తీసుకోండి, సూచనలు తీసుకోండి, ఇస్తాం కదా. నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా కేసీఆర్ కొట్లాడింది, చావు నోట్ల తలకాయ పెట్టిండు కదా, ఆయన సలహాలు తీసుకుంటే ఏమవుతుంది, ప్రెస్ క్లబ్ను పబ్బులు అని అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ అంటుంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి సూచనలు చేయండి, ఫామ్ హౌస్ లో పడుకోకండి, రండి బాజాప్తుగా రండి చర్చిద్దాం అని ముఖ్యమంత్రి గారు పలు దఫాల్లో మాట్లాడారు. కానీ అసెంబ్లీలో జీతం తీసుకోవడానికి అసెంబ్లీకి వచ్చినట్టుంది, అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై అవుతారన్న భయంతో వచ్చినట్టుంది తప్ప నిజంగా అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడటానికి కేసీఆర్ గారు ఎన్నడూ రాలేదు. ఇంకా అనుభవం అంటే ఏమనుభవం అండి? కేసీఆర్ గారు ఏమైనా ఇంజనీరా? ఆ ఇంజనీర్ కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పండి.
మూడు గందిళ్ళ అన్నారం మేడిగడ్డ మొత్తం కూడా 5 అడుగుల లోపలికి కుంగిపోయినాయి. ఓకే, ఇక ఆయన అనుకున్నట్టు తీసుకుంటాం. సూచనలు అంటే రాజకీయ పరంగా సంక్షేమ పథకాలు ఏమైనా జరుగుతున్నాయా, మాకు తెలియకుండా లోపాలు జరిగితే ప్రశ్నించండి అని అంటున్నాడు మా ముఖ్యమంత్రి కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లా ఆ విధంగా రాడు. అదే విధంగా వీళ్ళు 811 టీఎంసీలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఎట్లా మరి తెలంగాణ రాష్ట్రం లేకుండా తెలంగాణకు వాటా ఎట్లా కేటాయిస్తారు? ఓకే, అంటే ఎందుకు తెలంగాణ ప్రజల్ని అనాలోచితంగా వీళ్ళు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు? 69 నుంచి ఒప్పందం జరుగుతుంది కదా అంటున్నాడు కంటిన్యూగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటున్నా, ఓకే 70% కృష్ణా జలాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి మా వాటా పెద్దది, మాకు 575 టీఎంసీలు ఇవ్వాలి. అట్లయితేనే సంతకం పెట్టి సంతకం పెడుతున్నాం, సంతకం పెట్టి వచ్చినట్లయితే అది గొప్పతనంగా ఉండేది. ఇవాళ అసలు ఈ వివాదం కాకపోయేది. పెట్టి తీరా మొత్తం పెట్టి వచ్చి తప్పు చేసి వచ్చి మేమే గొప్ప అంటే ఇక్కడ ప్రజలు గొర్రెలుగా తెలంగాణ ప్రజలు నమ్మటానికి మిమ్మల్ని. అదే విధంగా వీళ్ళ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కన్నా వీళ్ళ 10 ఏళ్ల పరిపాలనలోనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్ని టీఎంసీలు నీళ్ళు అక్రమంగా తరలించకపోయినా చూద్దాం. తెలంగాణ రాకముందు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 47,850 క్యూసెక్కుల నీళ్ళంటే 4.1 టీఎంసీలు. ఆ టీఎంసీలు 2014 ముందుండే వాళ్ళు బ్యాక్ వాటర్ నుంచి ఆంధ్ర తరలించకపోయేది. కేసీఆర్ హయాంలో ఎంత చేశారంటే తరలింపు వాళ్ళు 1,11,400 టీఎంసీలు అంటే 9 క్యూసెక్కులు అంటే 9.6 టీఎంసీల నీళ్లు వాళ్ళు అదనంగా తరలించకపోవడం మొదలు పెట్టారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనేమో 4.1 టీఎంసీలు తరలించకపోతే కేసీఆర్ గారు పరిపాలనలో 9.6 టీఎంసీలు తరలించకపోయారు. ఇది నేనన్న మాట కాదు, వాస్తవాలు, సాక్ష్యాలు, ఆధారాలతో కనపడుతున్నటువంటి అంశం ఇది. కాబట్టి అందుకే ఇట్లాంటి నేను చెప్పేది కరెక్టా, కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేది రైటా లేదా రాంగా అనేది తేలాలంటే పవిత్రమైనటువంటి చట్టసభల్లోకి వచ్చి మాట్లాడాలి. పప్పుల్లో క్లబ్బుల్లో కాదు, పిలిచిన వాళ్ళు రావాలి. మధ్యలో దూరి పానకంలో పుడకలకి ఎవరో వచ్చి మాట్లాడితే కాదు. అప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగోలేకపోతే నేను రాలేకపోతున్నా, అసెంబ్లీకి సమావేశపరచండి, నా తరఫున పార్టీ ప్రతినిధులు వస్తారని చెప్పేసి పార్టీ అసెంబ్లీలో చర్చ జరపడం లేఖ రాస్తే అది అందంగా ఉండేది, అర్థవంతంగా ఉండేది, అర్థం ఉండేది. అర్థం పర్థం లేని మాటలు ఆడుకోపోయి ప్రతిసవాలు విసురుడు, కుర్చీ వేసుడు, ఇవన్నీ ఏం చిల్లర విషయాలు, చౌకబార్ రాజకీయాలు అంటారు వీటిని. కాబట్టి ఇప్పటికీ మించిపోలేదు, తప్పించుకోలేదు. అదే విధంగా ఇక్కడ ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపల ప్రాంతాలకు 700 టీఎంసీలు కృష్ణా జలాలు తరలించకపోతే బీఆర్ఎస్ పాలన 2014 మధ్య ఏకంగా 1200 టీఎంసీలు. ఉమ్మడి రాష్ట్రంలో 700 టీఎంసీ కృష్ణా జలాల నుంచి మొత్తం 700 టీఎంసీలేమో ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ ఏర్పడక ముందు తరలించకపోతే పరిపాలన 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలను తరలించకపోతే మరి ముద్దు నిద్రపోయారా? 80% సివిల్ వర్కులు బనకచెర్ల ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రగతి భవన్, అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్, ఆ ప్రగతి భవన్ లో కూర్చొని మరి బిర్యానీలు, ఇరానీ ఛాయలు దాగి మరి కప్పు చెప్పుకున్న ఇద్దరు ఒకరినొకరు సహకరించుకోవడం అంటే ఏదంటే ఈయన ఆలోచన మారిపోయింది అప్పుడు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని చంపేసి టిఆర్ఎస్ పార్టీలో, టిఆర్ఎస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, అంటే జాతీయ పార్టీలో మళ్ళీ ఇవన్నీ మాట్లాడలేం కదా. కాబట్టి ఆంధ్రాకి నీళ్లు దోచకపోయి ఆడ పార్టీ పెట్టుకోవచ్చు. కాబట్టి మేము జాతీయ వ్యాప్తంగా ఉండాలి, తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి, జాతీయ స్థాయిలో ఎదగాలనే ఆలోచనలో భాగంగా తెలంగాణకు కేసీఆర్ గారు ముమ్మాటికి ద్రోహం చేశారు. అందుకే ఈ విధంగా నీటి చౌర్యం జరిగింది. కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కృష్ణా జలాలను వాళ్ళకు పంపించారు, వాళ్ళకే ఇచ్చారు, గోదావరి జలాలను కూడా వాళ్ళకే తరలించారు. అదే విధంగా మాట్లాడితే నీళ్ళు నింపంటారు కాళేశ్వరం. అసలు అది కాళేశ్వరం కూలేశ్వరం అది తెలంగాణ ప్రజలు దుఃఖదాయి. నేను చెప్పిన మాట కాదు. దామోదర్ నది బెంగాల్ దుఃఖదాయని అయితే తెలంగాణ ప్రజలు దుఃఖదాయని ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు ఎకరా పంటకు నీళ్లు ఇస్తే ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఎకరాకు 30,000 ఆదాయం వస్తుంది. ఎకరా పంటకు నీళ్లు ఇస్తే ఆ ప్రాజెక్టు ద్వారా 40,600 రూపాయలు ఖర్చు అయిద్దని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ వీళ్ళు ఏమంటారంటే ఎన్డీఎస్సీఏ కరెంటు బిల్లు కలిపితే 13,000 కోట్ల 5 సంవత్సరానికి ఆ ప్రాజెక్ట్ కింద తెచ్చిన అప్పులు మిత్తిలు మొత్తం కలిపితే మొత్తం కలిపితే 18 లక్షల ఎకరాల ఆయ కట్టుకుని నీళ్ళు అందిస్తారు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ద్వారా.
మొత్తం ఎంత ఖర్చు వచ్చిందంటే 46,600 కోట్లు ఖర్చు వస్తుంది. దాని కరెంటు బిల్లు తెలంగాణ మొత్తానికి వాడుకోవచ్చు మనం ఆ బిల్లులతో. ఇంటి అవసరాలు కూడా తీర్చవచ్చు. రైట్ అవును. ఎన్డీసీ రిపోర్ట్ అది కేంద్ర ప్రభుత్వ రంగం అండి. మనం చెప్పింది కాదు. వాళ్ళు ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు పార్లమెంట్ లో, మద్దతు తెలిపారు వీళ్ళు. ఆ మద్దతు తెలిపి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నే వీళ్ళు కాదంటున్నారు. అసలు వాళ్ళు ప్రాజెక్ట్ మేడిగడ్డ సుందిళ్ళ అందాన కట్టమన్న చోట కట్టకుండా ఇంజనీరింగ్ నిపుణులు అదేదో డిపిఆర్ లో ఉన్న ప్రకారం కట్టకుండా మేడిగడ్డను వాళ్ళు కట్టమన్న చోట కట్టకుండా 5 కిలోమీటర్ల దూరంలో కట్టారు. 3 కిలోమీటర్ల దూరంలో కట్టారు. మానవతరాయ్ గారు ఒక క్వశ్చన్ ఇప్పుడు అధికారికంగా మానవతరాయ్ గారు ఒక క్వశ్చన్ ఇక కంక్లూజన్ చేద్దరు. ఒక క్వశ్చన్, టైం కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు నిన్న అధికారిక భవన్ లో పెట్టారు, అధికారికంగా ఎమ్మెల్యేలను పిలిచారు, ఎమ్మెల్సీలను పిలిచారు, ఎంపీలను పిలిచారు, మమ్మల్ని విలువలేదు, మేము ప్రివిలైజేషన్ నోటీస్ ఇస్తామని అంటున్నారు హరీష్ రావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవగాహన వీటి మీద నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది చర్చించే అంశాలు. వాళ్ళని చర్చించడానికి వేరే చెప్పిన అసెంబ్లీకి రమ్మని మేమే మన ముఖ్యమంత్రి గారు డైలాగ్ ఇస్తారు కదా, సవాల్ ఇస్తారు కదా. దానికి ప్రతి సవాలుగా మీరు వాళ్ళు ఏం చేయాలా, కేసీఆర్ గారు లేఖ రాసి ఎక్కడ ఎప్పుడో సమయం చెప్పండి ముఖ్యమంత్రి గారు అని అంటే సమయం చెప్పేవాళ్ళు. చెప్పక ముందే పానకంలో పుడకలెక్కొచ్చి ఫస్ట్ రానే వాళ్ళే టైము వాళ్ళే డేట్ పెట్టి అంటే తప్పించుకోవడం కోసం అన్నట్టు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి నిజంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి రాని పక్షంలో మా మంత్రులను పంపిస్తామన్నారు. ఒకవేళ నన్ను కూడా రమ్మంటే నేను కూడా ఫామ్ హౌస్ కు చర్చలు పెడతా, అసెంబ్లీలోకి రాకపోవడం వీలు కాకపోతే. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే ఇలా తప్పులు చేసి ఇవన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి ఇలా మళ్ళీ ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు ఆంధ్రాకి 7 తెలంగాణ మండలాలను ఇచ్చారు ఈ నెల పోలవరం ప్రాజెక్టు. అప్పుడు నిద్రపోయారా? ఎందుకు సంతకాలు పెట్టారు విధన చట్టంలో? ఆ విధంగా పేర్కొంటే ఎందుకు మా కాంగ్రెస్ నాయకులు హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా? ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కొప్పు భాష గారిని అడుగుదాం. కొప్పు భాష గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఇవన్నీ? అటు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? కృష్ణా జలాలను కానీ గోదావరి జలాలను కానీ కాపాడడంలో ఏ రకంగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అన్న ఏదేమన్నా ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలు అయితే ప్రజలందరూ చూస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ మోసం చేసినటువంటి విధానం ఏదైతే ఆయన మోసం చేసిందనే కదా ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ రోజు ఒకటే ఏడ కూర్చొని మాట్లాడాల్సింది అది వదిలిపెట్టేసి నువ్వు వస్తావా రావా లేకుంటే మేము రావాలా? ఆయన వచ్చిందనుకో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? లేదు వీళ్ళు ఫామ్ హౌస్ కోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఎక్కడైతే సమస్యకు పరిష్కారం దొరకాలో అక్కడ కూర్చోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. కానీ ఎంతసేపు దీని మీద రాజకీయం చేస్తున్నారు. సరే కేసీఆర్ మోసం చేసిందని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాని మీద ఏం చేయాలనుకుంటున్నది? ఏం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది? ఎట్లా చేస్తే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ వచ్చి మీరు అందరూ కూర్చుంటే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందా? అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు వచ్చి కూర్చుంటే ఆ సంతకం పెట్టినటువంటి విషయం అయితే అలా క్లోజ్ అయిపోతుందా? కాబట్టి ఇట్లా కాదు కదా. గతంలో చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి మోసం ఏదైతుందో ఆ మోసాన్ని మీరు రాజకీయం చేయండి అల్లేం అనుమానం లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. ఎక్కడైతే పోయి కూర్చోవాలో అక్కడ కూర్చొని ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగింది గత ప్రభుత్వం కారణంగా మేము వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పోయి కూర్చొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని మనకు రావాల్సినటువంటి వాటా ఏదైతే తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఎంతసేపున మనం దీని రాజకీయ కోణంలో మాట్లాడుతా ఉన్నాం. విజ్ఞప్తి చెప్పండి. రాజకీయ కాదండి, చేసిన తప్పంతా చేసి చేసిన ద్రోహం అంతా చేసి నేను అదే అంటున్నా, మోసం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ రాజేసి రాజకీయ లబ్ధి పొందాలని మళ్ళీ చూస్తున్నారు. ఎంత దుర్మార్గం! రెండు పార్టీలు అట్లే చేస్తున్నాయి కదా, దాడి చేస్తారు. రెండు పార్టీలు అదే చేస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అదే చేస్తా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ అదే చేస్తుంది. వాళ్ళు మోసం చేసారు, వీళ్ళు అబద్ధాలు. ఎమ్మెల్యేలు 8 మంది వస్తారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు, కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు వస్తారు. అసెంబ్లీలో చర్చిద్దాం. మీలాంటి ప్రతిపక్షం మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మా నిర్ణయం తప్పు జరిగింది. ఎవరు తప్పు చేశారు? ఇప్పుడు తప్పు చేసిందని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు కదా. ఆ తప్పును ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయబోతా ఉన్నది. అప్పుడు వాళ్ళందరూ ప్రతిపక్షం ఉన్నటువంటి కేసీఆర్ గారు వచ్చి కూర్చుంటారు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చుంటారు. ఆ పరిష్కారానికి ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందా?
ప్రాణహిత చేయాలని 30 ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు తప్ప పరిష్కారాలు లభించట్లేదు అనేది ప్రధానంగా బీజేపీ అంటుంది. పరిష్కారం చేసే దిశలో మేముంటే రాజకీయం చేసే దిశలో వాళ్ళు ఉన్నారు. ఓకే. 35,000 కోట్లతో ప్రాణహిత చేవేళ ముగిసే ప్రాజెక్టును వీళ్ళ స్వార్థం కోసం రాజన్ ఒక్క నిమిషం ప్రాజెక్టు కట్టారు వీళ్ళు. రాయ్ గారు ఒక్క నిమిషం ఏమంటున్నంటే మనోహర్ రాయ్ గారు ఒక్క నిమిషం బీఆర్ఎస్ లీడర్ మాట్లాడాక నీకు ఇస్తా. చెప్పండి. రాజన్న ఒక విషయం చెప్తాను. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఓకే అయ్యా కేసీఆర్ గారు మా దగ్గర రాలేకపోతా ఉన్నారు, అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నారు, మేము పెట్టినటువంటి వేదికకు రాలేకపోతా ఉన్నారు, మేము పబ్బులలో క్లబ్లకు రాము, ఓకే మీ ఫామ్ హౌస్ కి మేము వస్తాం, మాకు అసెంబ్లీ పెడతామని చెప్పి చెప్తారు. చలో అక్కడ పోయి మాకు అసెంబ్లీ పెడతారు, ఓకే ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతున్నాను నేను. ఓకే గత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తప్పు చేసిన కారణంగానే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఓకే అట్లా అన్యాయం జరిగింది, అనేక హామీలు చేసి మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీకు అధికారంలోకి ఇచ్చారు. మీరు వచ్చి దాదాపు 1.5 year ఈ రోజు వరకున ఈ రాష్ట్ర ప్రజలు ఆ కృష్ణా వాటర్ అనే సమస్య విషయాల మీద ఏమేమి చేసిరు, రాబోయే రోజులు ఏం చేయాలనుకుంటారో ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా? కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి ఎంతసేపు విమర్శనం చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? కాబట్టి మనం దీన్ని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక వేదిక మీదకి వచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మీరు పులుసులు తినరో లేకుంటే చేపలు తినరో ఏం తినిపించారో గత ముఖ్యమంత్రి గారు మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మేము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం, మా వాటా మాకు కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గర పోయి కూర్చుంటే దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ దీని రాజకీయ కోణంతో మీరు ఫామ్ హౌస్ కి వస్తారా, లేకుంటే అసెంబ్లీకి వస్తారా, లేకుంటే ఇంకో దానికి వస్తారా, విమర్శలతో కాదు అంటారు. ఇది తప్పితే వేరే ఏం జరుగుతలేదు కదా. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ నేత ఉపేందర్ గారు చెప్పండి. ద్రోహం చేసింది, మరణ శాసనం చేసింది అంతా కూడా కేసీఆర్ఏ. కృష్ణా నది జలాలు అయితేనేమి, గోదావరి నది జలాలు అయితేనేమి అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. నిజమేనా, లేకపోతే ఎట్లా పరిష్కార మార్గం ఎట్లా దీనికి అసలు? నేనేమంటున్నా, వాళ్ళు మాట్లాడారు, ఒక 2 నిమిషాలు నాకు టైం ఇస్తా. 2 minutes. ఓకే, నేను ఏమంటున్నా, తెలంగాణ సోయి ఉన్నది బీఆర్ఎస్ కి. ఓకే, తెలంగాణ కష్టాలు కన్నీళ్లు నుంచి వచ్చిన పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకుడు. ఓకే, కేసీఆర్ అనే నాయకుడు తెలంగాణకి ఆయన కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణకి అన్యాయం చేయడం అనేది అది తెలంగాణ ప్రజల సమాజం అందరికి కూడా తెలుసు. ప్రత్యేకంగా ఒక్క నిమిషం ఆగండి. నేను ఏమంటున్నా, వాళ్ళు ఏమంటున్నారు, 299కి సంతకం పెట్టిండు కేసీఆర్ గారు అని చెప్పేసి అంటున్నాడు. అది 1 yearకే పెట్టినాం మేము, కేఆర్ఎంబి పరిధిలో ఉన్నది. కేఆర్ఎంబి 6 నెలలకి ఎట్టాము అని చెప్పేసి మాట్లాడుతా ఉంటాం. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడినప్పుడు నేను ఇంటర్వ్యూ నువ్వు మాట్లాడినప్పుడు నేను ఇంటర్ఫియర్ కాలే. నువ్వు ఎంతసేపు మాట్లాడినావు, మీరు ఇద్దరు మాట్లాడేటప్పుడు కాలే. నేను కేఆర్ఎంబిలో అది కోర్టు పరిధిలో ఉన్న సబ్జెక్టు. దాంట్లో మనము 570 TMCలు రావాలి ఒరిజినల్ గా. మన పరిధి, మన క్యాచ్మెంట్ ఏరియా మనకున్నది. దాంట్లో జడ్జిమెంట్ వస్తే మనం 299 కాదు 570 TMCలు రావాలనేది కదా మన వాదన. దానికోసం మనము అప్పుడు గత 69 నుంచి జరుగుతున్న దానికి 1 సంవత్సరం కొరకు నడుస్తున్నది సెక్షన్ 3ని అమల్లోకి తీసుకొచ్చేసి ట్రిబ్యునల్ ని తీసుకొచ్చి ట్రిబ్యునల్ మీద ఆర్గ్యుమెంట్ చెప్పి బ్రహ్మాండంగా 28 లెటర్లు రాసి మనం ఇవన్నీ చేసి తెచ్చుకొని మనం అసలు రావాల్సింది మనకు 600 TMCలు దగ్గర రావాలని మనం కొట్లాడుతుంటే కేసీఆర్ 299కి ఎట్లా ఒప్పుకుంటాడన్నా? ఇదొకటి, ఇది ఓ ప్రభగండ, ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏమంటుండు, అన్న కాళేశ్వరం కూలిపోయి మేడిగడ్డ పోయిందని అంటుండు. మరి మేడిగడ్డలో నువ్వు ఎందుకు ఈ రోజు అక్కడ సెక్యూరిటీ ఎందుకు తీసావు? అక్కడ ఎందుకు వాటిని ఈరోజు ట్రాన్స్పోర్ట్లు అక్కడ ఉన్న వెహికల్స్ అని ఎందుకు పోతున్నాయి? నువ్వు అక్కడి నుంచి ఒకవేళ కాళేశ్వరం పోతే నువ్వు ఇక్కడ హుస్సేన్ సాగర్ నుంచి నేను తీసుకొచ్చి నేను మూసి క్లియర్ చేస్తా అని చెప్పిండు. మల్లన్న సాగర్ కి, కొండపోచమ్మ సాగర్ కి నీళ్లు ఎట్లా వస్తాయి? నిన్న బస్వాపూర్ కి నీళ్లు ఎట్లా వస్తాయి? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయితే నువ్వు ఎట్లా ఈ మూసిని క్లియర్ చేస్తావు? గోదావరిలో మూసి నీళ్ళు వస్తాయని చెప్పినావు కదా, ఎట్లా చేస్తావు అంటున్నా. రెండోది ఏంటంటే మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిండు ఈయన సబ్జెక్ట్ అని చెప్పేసి అంటుండు. తుమ్మిడిగట్ట నుంచి పెరిగినాయి అంటుండు. నువ్వు కూడా ప్రాణహిత సేవలు మొదలు పెట్టిన రోజు 2007లో 17,000, 2014 వచ్చేసరికి దాన్ని 14 మన 40,000 కోట్ల రూపాయలు చేసినావు. మరి నువ్వు దేనికి చేసినావు?
సార్ అదొకటి అట్లా పెట్టు. నువ్వు మేడిగడ్డ ఒకవేళ తుమ్మిడిగడ్డ దగ్గర నీళ్లు లేవు, సిడబ్ల్యూసి ఇచ్చింది కదా మనకి, Okay. 152 ఫీట్లు మన మీటర్లు కనుక కడితే 3000 గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసి మీరు అడ్డగోలుగా యునానిమస్ గా ఏకగ్రీవంగా మీరు అక్కడ కాలువలు చెరువులు దమ్ముకుంటున్నారు, అది రేపు మొత్తం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి వారు రాసిన లెటర్ అబద్ధమా? Okay. వన్యమాని అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాబ్లం ఉన్నది, అక్కడ అది క్లియర్ కావాలంటే సుప్రీంకోర్టులో ఒకరి మీద ఒకరు పరిష్కారం. సార్ నేను చెప్తున్నా Okay. వాస్తవాలు తెలవాలి. Yes. ఇప్పుడు వాళ్ళు మానవతరాయ్ గారు ఇంతసేపు చెప్పారు, నిజమే అనుకుంటారు కదా జనం. ఈ 3 అంశాలు అబద్ధమా? అందుకే తుమ్మిడిహట్టి నుంచి కాదని చెప్పేసి అక్కడ వ్యాప్కోనే సంస్థ అది కేంద్ర రాయ్ గారు ప్రభుత్వ ఇస్తా. సంస్థ. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం తర్వాత ఇస్తా. మాట్లాడన్నా, నువ్వు మాట్లాడిన సేపు నేను ఏం రిటర్ఫియర్ కాలే. Conclusion చేయండి. Brief గా conclusion చేయండి. Time అయింది. అదే నేను వ్యాప్కో సంస్థ వాళ్ళు చెప్పిర్రు, దీనికన్నా కూడా నీకు తుమ్మిడిహట్టి కన్నా కూడా బెటర్ గా మేడిగడ్డ ఉన్నది. అక్కడ ప్రాణహిత నీళ్లు వస్తే 24 గంటలు జీవనాది ఉన్నటువంటి ప్రాణహిత నీళ్లు కనుక ఉంటే తెలంగాణ శస్యశ్యామలం అవుతుంది. అక్కడి నుంచి కనుక నీళ్లు ఇచ్చుకుంటే మీరు తెలంగాణ చేస్తారు. ఈ విషయాల కోసం కేసీఆర్ కదా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెచ్చిన తెలంగాణ శస్యశ్యామలం చేసి, ఇంకోటి ఏంటంటే ఎడారిగా తప్పులు పోయిందంటారు. కాళేశ్వరం కట్టి రైతు బంధు రైతు బీమా ఇచ్చిన తర్వాత 30-40 లక్షల ఎకరాల భూమి ఏ ఊరికి పోయినది. 10 రెట్ల భూమి అంతకుముందు తెలంగాణ రావడానికి ముందల 2 లక్షల రూపాయలు ఉన్న ఎకరా భూమి 25-30 లక్షల రూపాయలు అయింది. ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి వచ్చిన బెనిఫిట్ కదా. ఏ రకంగా మీరు ఇట్లా బదనాం చేస్తారండి? ఏ రకంగా మీరు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తారు? తెలంగాణలో ప్రతి సమాజం బీసీలు, ఎస్సీలు, హెచ్సీలు భూములున్న మన రైతులందరూ కూడా కోటీశ్వర్లు అయింది. అబద్ధమా? చివరిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు కాకుండా ప్రత్యారోపణలు కాకుండా సమస్యలు ఎంత పరిష్కరిస్తారో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సమస్యలు ఎంత పరిష్కరిస్తారో చెప్పండి. తీసుకుంటావా? తెలంగాణని బెటర్ వేలో మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీళ్లు పట్టుకోపోయే చంద్రబాబు నాయుడు నీళ్లు పట్టుకోకుండా తెలంగాణని ఒకరి మీద ఒకరు ఆరోపణలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సమస్యలు పరిష్కారం చేస్తారు. మమ్మల్ని తిట్టుకుంటా ఎంతకాలం గడుపుతారు? 420 ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు ఇచ్చినందుకు మాకు పగడాలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు అక్కడ. ఉపేందర్ గారు ఓకే చెప్పండి. రాయ్ గారు బ్రీఫ్ గా 30 సెకండ్స్. నేను అదే అంటున్నా, 30 seconds only. ఎక్కడ కట్టాలో ప్రాజెక్టు కట్టామంటే 5 కిలోమీటర్ల దూరంలో కేసీఆర్ గారు సూచనల మేరకు ప్రాజెక్టు కట్టాలని చెప్పి NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఓకే నేను చెప్పిన కాదు. 38,000 కోట్లలో 11,700 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టుకి. కొన్ని ఎప్పుడు కూడా ప్రాజెక్టు కాళేశ్వరం కూడా మొదటి అనుమతుల కోసం ముందు తర్వాత తీసుకున్నారు, ప్రారంభించారు కొన్ని. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో టైం అయిపోయింది. వార్తా విశ్లేషణలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నేత మానవత రాయ్ గారికి, బీజేపీ నేత కొప్పు భాష గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ నేత ఉపేందర్ గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి.